నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అసలు ఎలా ఉంది, అమెరికా ఎలా స్పందిస్తోంది? నమస్తే సార్. నమస్తే. సార్, అంటే ఇన్ని రోజులుగా మనం కంటిన్యూస్ గా అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అమెరికా పూర్తిగా ఇరాన్ బూడిదైపోయింది అని అంటుంది. బట్ ఇరాన్ మాత్రము అసలు అంత సీనే లేదు, ఇది కంటిన్యూ అవుతుంది యుద్ధం అంటుంది. సో ఇజ్రాయెల్ పాత్ర ఏంటి, ఇప్పుడు అమెరికా ట్రంప్ పరిస్థితి ఏంటి మధ్యలో? ఇక్కడ ప్రధానంగా 3 ప్లేయర్స్ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 28వ తేదీ అటాక్ చేశాయి. ఇరాన్లో ఉన్న సుప్రీం కమాండర్ ఆయన్ని చంపేసి దాంతోపాటు ఒక 48 మంది చంపారు. ఓవరాల్గా 3 లేయర్స్ ఆఫ్ లీడర్స్ని, మిలిటరీ కమాండెంట్స్ని, తర్వాత కొంత మత పెద్దల్ని, వీళ్ళందరినీ కూడా చంపేశారు. సో అయినా కూడా ఇరాన్ ఎక్కడ తొట్టుపడలేదు. ఇరాన్ కంటిన్యూ చేస్తుంది. కొత్త నాయకుడిని ముజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. యుద్ధం అయితే గట్టిగానే చేస్తుంది. కానీ ఇప్పుడు ట్రంప్ మొన్న కూడా ఒకరోజు ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తానన్నాడు, మళ్ళీ కంటిన్యూ అయింది. మళ్ళీ నిన్న యాక్సియోస్ అనే ఒక న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఆల్రెడీ ఇరాన్ బూడిదైపోయింది. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ప్రాక్టికలీ నథింగ్ లెఫ్ట్ ఇన్ ఇరాన్ అన్నాడు. అంటే ఏమీ మిగలలేదు, మొత్తం కంప్లీట్గా బూడిదైపోయింది. నిజానికి అహెడ్ ఆఫ్ టైం టేబుల్ ఉన్నాం మేము యాక్చువల్గా 6 వారాలు పడుతుంది అనుకున్నాము, కానీ 6 వారాలకు ముందే ఈ 10 రోజుల్లోనే మోర్ డ్యామేజ్ జరిగింది. 6 వారాల్లో జరిగే డ్యామేజ్ కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను యుద్ధాన్ని ఆపేస్తాను. నేను అది కూడా అన్నాడు, అంటే ఇరాన్ ఆపట్లేదు కదా యుద్ధం అది అంటే, ఇక్కడ ఇరాన్ కాదు, నేను ఆపేది యుద్ధం నేనే. కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటే ఎనీ టైమ్ ఐ వాంట్ ఇట్ టు ఎండ్, ఐ విల్ ఎండ్ ఇట్ అనేది ఆయన భాష. సో నేను ఎప్పుడు ఎండ్ చేయాలనుకుంటే అప్పుడు ఎండ్ చేస్తా అనేది మాట్లాడాడు. దానికి ముందు ఇరాన్ పక్కన పెడితే ఇజ్రాయెల్ ఒప్పుకోట్ల. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్, ఆయన పేరు ఇజ్రాయెల్ కడ్జ్, ఆయన లేదు యుద్ధాన్ని ఆపము, మా ఆబ్జెక్టివ్స్ మేము సాధించే వరకు యుద్ధం ఆపము అని ఇజ్రాయెల్ అంటుంది. మరోపక్క ఇరాన్ ఏముంటుందంటే మేము యుద్ధం ఆపే ప్రసక్తి లేదు, మేము 10 ఏళ్ళకైనా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం, మేము కంప్లీట్గా మాకు తెలుసు మాకు ఎంత నష్టం జరుగుతుందని తెలుసు, అయినా కూడా మేము యుద్ధం ఆపమని ఇరాన్ అంటుంది. సో ఎవరెవరు ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు ఇది అసలు ఈ యుద్ధం అనేది కోరుకున్నది ఎవరు? ఇజ్రాయెల్ కోరుకుంది. నిజానికి అమెరికాకి ఇరాన్ మీద దాడి చేయాలన్న ఏ రకమైన అవసరం లేదు. ఇరాన్ అమెరికాకి థ్రెట్ కాదు. ఇరాన్ దగ్గర 2 వారాల్లో న్యూక్లియర్ వెపన్ తయారైపోతుందని 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. సో 2 వారాలు తయారయ్యేట్టుకుంటే ఎప్పుడో తయారై ఉండాలి కదా, కాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ స్టోరీ చెప్తున్నారు. రెండోది, ఒకవేళ ఇరాన్ దగ్గర ఉన్న అమెరికా మీద వేసేంత సీన్ ఇరాన్కు ఉందా? ఎందుకు వేస్తుంది అమెరికా మీద? అమెరికా మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఇరాన్ మీద కూడా వేస్తారు కదా. అమెరికా దగ్గర ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నాయి కదా. సెకండ్ హైయెస్ట్ వార్ హెడ్స్ ఉన్నది రష్యా తర్వాత అమెరికాలో. అలాంటిది అమెరికా మీద వేసే సాహసం ఎవరన్నా చేస్తారా? కాబట్టి ఇదంతా ఏంటంటే ఇజ్రాయెల్ అజెండానే అమెరికా అమలు చేస్తుంది తప్ప అమెరికాకి సపరేట్ అజెండా లేదు. అసలు చాలామంది అమెరికన్ ఎక్స్ మిలిటరీ అనలిస్టులు కానీ లేకపోతే ఇప్పుడున్న అనలిస్టులు చాలామంది చెప్పేది ఏంటంటే అసలు మిడిల్ ఈస్ట్లో అమెరికాకు ఒక ఫారిన్ పాలసీ అంటూ లేదు, ఇజ్రాయెల్ పాలసీనే అమెరికా అమలు చేస్తుంది తప్ప ఇజ్రాయెల్ ఒక రకంగా అమెరికాని హైజాక్ చేసింది. ఇజ్రాయెల్కున్న లక్ష్యం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్ సాధించాలి. వాళ్ళకి నిన్న ఒక కల్లాన్ డగ్లస్ అని ఆయన చెప్తున్నాడు, అమెరికాకి ఏంటంటే యూదులు తప్ప వాళ్ళకి ఇంకెవరు కనబడరు ప్రపంచంలో. యూదుల సామ్రాజ్యం విస్తరించడం కోసం వాళ్ళు ఎన్ని లక్షల మందిని చంపేయడానికన్నా రెడీగా ఉంటారు. అటువంటి దేశం అది. సో ఆ దేశాన్ని అజెండాని మనం ఫాలో కావడం మన దురదృష్టం అని ఆయన ఎక్స్ కల్నల్ ఆయన డగ్లస్ అని ఆయన చాలా అథారిటీ అనమాట. ఆయన కానీ తర్వాత జాన్ మెర్షేమర్ అని ఇంకొక అనలిస్ట్ ఉన్నాడు. ఇట్లా చాలా మంది అనలిస్టులు నేను ఫాలో అవుతున్నా. వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఇదంతా కూడా ఇజ్రాయెల్ అజెండా. ఇజ్రాయెల్ అజెండా ఏంటి? పాలస్తీనాని మిగతా ప్రాంతాలని కలుపుకొని గ్రేటర్ ఇజ్రాయెల్గా మారాలి, ప్రపంచంలోని ఒక పటిష్టమైన యూదు రాజ్యంగా అవతరించాలి అనేది. దీనికి అడ్డుపడుతున్నది ఎవరు? ఇరాన్ ఒకటే. మిగతావన్నీ వీక్ అయిపోయినాయి. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ ఎవరు కూడా పోరాడే పరిస్థితి లేదు. సో ఈజిప్ట్, జోర్డాన్ ఇలాంటివి కూడా సరెండర్ అయిపోయినాయి. ఒక్క ఇరాన్ మాత్రమే దీనికి అడ్డుగా ఉంది. సో ఇరాన్ని దెబ్బతీయాలి. 2 లక్ష్యాలు. ఒకటి, ఇరాన్ని
ఏమాత్రం సామర్థ్యం లేకుండా ఒక 50-60 ఏళ్ళు వెనక్కి వెళ్ళే విధంగా ధ్వంసం చేసేయాలి మొత్తం. సో అది రికన్స్ట్రక్ట్ అవ్వడానికి ఒక 50 ఏళ్ళు పట్టాలి. అలాగా ఇరాన్ని బలహీనపరిచేయాలి. ఎప్పుడు కొద్దిగా బలపడుతుంటే మళ్ళీ అటాక్ చేయాలి అనేది నెంబర్ 1 గోల్. నెంబర్ 2 ఏంది, సాధ్యమైతే ఇరాన్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీన్నే రిజ్యూమ్ చేంజ్ అంటారు. ఈ 2 లక్ష్యాల కోసం, అంటే ఇరాన్ ఏ రకంగా తనకి కంపీట్ చేయకుండా, తనకు అడ్డు రాకుండా చూసుకోవడమే ఇజ్రాయెల్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని అమెరికా ఫాలో అవుతుంది, ముఖ్యంగా ట్రంప్. అందుకనే నెక్స్ట్ ఎవరన్నా వస్తే మనకు అనుకూలంగా ఉంటారో లేదో ప్రెసిడెంట్లు, ట్రంప్ ఉన్నప్పుడే ఇరాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీసేయాలి అనేది ఇజ్రాయెల్ లక్ష్యంగా కనబడుతుంది. ఆ లక్ష్యం నెరవేరట్లేదు, ఇజ్రాయెల్కి ఇంకా నెరవేరలేదు. ఎందుకంటే అంత 50 ఏళ్ళు దెబ్బతినేంతగా ఇరాన్ దెబ్బతినలేదు. ఇరాన్ గట్టిగానే దెబ్బతినింది, కానీ వాళ్ళు అనుకున్న స్థాయిలో ఇరాన్ దెబ్బతినలేదు. మళ్ళీ కూడా ఇరాన్ కోలుకుంటుంది. ఎందుకంటే ఇరాన్కి ఇటు చైనా, ఇటు రష్యా, ఇటు నార్త్ కొరియా లాంటి దేశాలు హెల్ప్ చేస్తాయి. రికన్స్ట్రక్షన్ త్వరగానే కోలుకుంటారు. 1-2 yearsలో కోలుకోగలరు వాళ్ళు. సో అటువంటి సామర్థ్యం దానికి ఉంది. కాబట్టి ఇజ్రాయెల్కి ఇంకా వార్ చేయాలి, ఇంకా ధ్వంసం చేయాలి. ముఖ్యంగా వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీసు, వాళ్ళ గ్యాసు, తర్వాత వాళ్ళ డీసాలినేషన్ ప్రాజెక్టులు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేయాలి. ఆల్రెడీ 20,000 టార్గెట్ల మీద ఇప్పటివరకు దాడి చేశారు. అందులో 10,000కు పైన సివిలియన్ స్ట్రక్చర్స్, అంటే స్కూల్స్, హాస్పిటల్స్, తర్వాత వాటర్ ట్యాంకర్స్, ఇట్లా కమర్షియల్ కాంప్లెక్స్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, ఇటువంటి స్ట్రక్చర్స్ అన్ని, వాళ్ళ హెరిటేజ్ బిల్డింగ్స్ అన్నిటినీ కూలగొట్టేస్తారు. అవి కాకుండా ఆయిల్ రిఫైనరీస్ మీద కూడా అటాక్ చేశారు. ఇప్పుడు ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం కూడా టైం పడుతుంది. సో అంటే ఇరాన్ని ఆర్థికంగాను, హ్యూమన్ లాస్ పరంగాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను ఇప్పటికే బాగానే దెబ్బతీశారు. కానీ అది సరిపోదు ఇజ్రాయెల్కి. సో అందుకని ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఇక అమెరికాకి ఏంటంటే ట్రంప్ పరుగు పోయింది. ఎందుకంటే ఇది మనవారు కాదు, నిన్నోడు వెళ్ళమన్నాడు అసలు యుద్ధానికి, రోజుకి $2 బిలియన్ ఖర్చు అవుతుంది. ఆల్రెడీ మన వాళ్ళు 8 మంది చనిపోయారు, 140 మంది గాయపడ్డారు. సో ఇది అవసరమా మనకి? ఆల్రెడీ మన ఎకనామీ బాగాలేదు. నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? యుద్ధాలు ఉండవని చెప్పావు నువ్వు, ఇప్పుడు వచ్చి నువ్వే యుద్ధాలు చేసుకుంటూ వెళ్తున్నావు అనేది వాళ్ళు 90% అమెరికన్ పీపుల్ వ్యతిరేకిస్తున్నారు. పైగా నవంబర్లో మిడ్ టర్మ్ ఎన్నికలు వస్తున్నాయి. ఈవెన్ రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా ట్రంప్కి వ్యతిరేకత వస్తుంది. ఇది ఇన్సైడ్. అవుట్ సైడ్ చూసుకున్నప్పుడు ఇటు అమెరికా, చైనా కూడా ప్రెజర్ చేస్తున్నాయి. మరోవైపు గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ప్రెజర్ చేస్తున్నాయి. మేము 50 ఏళ్ళుగా నిర్మించుకున్న మా సంపద కావచ్చు, మా స్ట్రక్చర్స్, ఇవన్నిటినీ మీ వల్ల కదా, మాకేమి ఇరాన్తో గొడవ లేదు, నీ యుద్ధం వల్ల మాకు నష్టం అని వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా రోజుకి 50 కాల్స్. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాకి యుద్ధానికి సంబంధం లేదు, కానీ ఇండియా భయంకరమైన లాస్. బంగ్లాదేశ్, పాకిస్తాన్, జపాన్, సౌత్ కొరియా, చైనా, ఇలాగ అన్ని దేశాలకు కూడా దీనివల్ల, యూరప్, ఇలాగా ఇది వాళ్ళ యుద్ధం కాదు, ఇది వాళ్ళకి ఇరాన్కి సంబంధం లేదు, కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. సో అందుకని రోజుకి 50 నుంచి 60 కాల్స్ ట్రంప్కి వెళ్తున్నాయి. దానివల్ల ప్రెజర్, ఇంట బయట ప్రెజర్ పెరిగింది. సో యుద్ధం ఆపేయాలనుకుంటాడు, కానీ వీళ్ళిద్దరూ ఆపడానికి రెడీగా లేరు, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మేము ఇప్పుడు యుద్ధం ఆపుతాము. అసలు యుద్ధం ఎందుకు చేశారు మా మీద దాడి ఎందుకు చేశారు నువ్వు చెప్పాలి కదా ఫస్ట్. నువ్వు ఇప్పటికి కూడా చెప్పట్లేదు, లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నావు. చర్చలప్పుడే, లాస్ట్ ఇయర్ కూడా చర్చలప్పుడే దాడి చేసావు, ఇప్పుడు కూడా చర్చలప్పుడే దాడి చేసావు. ఒక పక్క చర్చలు జరుగుతుంటే మీరు దాడి చేయడం ఏంటి? మమ్మల్ని బలహీనపరచాలి, మమ్మల్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆపుతాము, మళ్ళీ ఇంకొక 6 నెలలకు 1 yearకి మళ్ళీ నువ్వు దాడి చేయవని గ్యారంటీ ఉంది. అందుకని మేము మళ్ళీ స్టేటస్ కో పోవడానికి ఇష్టం లేదని నిన్న కూడా ప్రొఫెసర్ మరాండి, ఆయన ఈ మధ్య ఎక్కువ ఇరాన్ తరపున మాట్లాడుతున్నాడు. ప్రొఫెసర్ మరాండి కూడా చెప్పింది ఏంటంటే, స్టేటస్ కో అంటే యథాతథ స్థితికి మేము వెళ్ళాం, మాకు ఇప్పుడు కొన్ని కండిషన్లు మేము పెడతాం, ఆ కండిషన్లకు మీరు ఒప్పుకోవాలి. ఆ కండిషన్లు కూడా ఏంటంటే అవి కూడా న్యాయమైన కండిషన్లే. ఒకటి, మీరు మా లెజిటిమేట్స్ రైట్స్ని గుర్తించాలి. ఇరాన్కు ఉండే రైట్స్ ఏంటి? మా మీద ఆంక్షలు తొలగించాలి, మేము ప్రపంచంలో ఎవరితోనైనా వాణిజ్యం చేసుకునే హక్కు మాకు ఇవ్వాలి. సో మా మీద ఆంక్షలు తొలగించాలి. మేము ఏ రకమైన నేరం చేయలేదు, ఎవరి మీద అనవసరంగా దాడులకు పోలేదు, అగ్రెషన్కి వెళ్ళలేదు. సో రెండోది ఏంటంటే, పేమెంట్ ఆఫ్ రిపార్టిషన్ అంటారు. పేమెంట్ ఆఫ్ రిపార్టిషన్ అయితే మీరు మాకు సారీ చెప్పాలి, మా లాసులకి మీరు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇది మేము తెచ్చుకున్న యుద్ధం కాదు, మేము పోయిగా మీరు వచ్చి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం చేసేసి మళ్ళీ నేను ఇప్పుడు యుద్ధం ఆపేస్తానంటే ఈ లాసులంతా ఎవడు భరిస్తాడు? సో దీన్ని భరించాలి.
అట్లాగే మూడోది ఏంటంటే ఇక మీద మా మీద దాడులు చేయమని ఇంటర్నేషనల్ గ్యారంటీ ఇవ్వాలి మాకు. అంటే కమిట్మెంట్ చైనా, రష్యా ఇలాగ కొన్ని దేశాలు కలిసి, బలమైన దేశాలు కలిసి గ్యారంటీ ఇవ్వాలి. ఇది ప్రధాన లక్ష్యాలు. ఇవి కాకుండా వాళ్ళకున్న లక్ష్యాలు ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఇప్పటి వరకు ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో 27 చోట్ల అమెరికన్ బేసులు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తుంటా, ప్రపంచవ్యాప్తంగా 750 బేసులు ఉన్న ఏకైక దేశం అమెరికానే. దగ్గరలో అంటే ఫ్రాన్స్ కి 10 మాత్రమే ఉన్నాయి. సో అన్ని బేసులు పెట్టుకొని వాళ్ళు ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అమెరికా. సో ఈ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో 19 చోట్ల బేసులు ఉన్నాయి. వాటిని అంతా ఎత్తేయాలి. అవి ఉంటే ఎప్పటికైనా థ్రెట్ ఇరాన్కి. ఎందుకంటే దగ్గర కూర్చోంటారు, ఎప్పుడు ఇజ్రాయెల్కి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అమెరికా దాడి చేస్తుంది, మళ్ళీ వీళ్ళు ఎదుర్కోవాలి, మళ్ళీ లాస్లు, మళ్ళీ వెనక్కి వెళ్తుంది లైఫ్. సో ఇది కాబట్టి ఆ బేసుల్ని క్లియర్ చేయాలి. అట్లాగే మాకు ఇప్పుడు లాస్ వచ్చింది, మేము రికన్స్ట్రక్ట్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి ఈ హార్మోజ్ జలసంధిలో వెళ్ళే షిప్పుల మీద మేము ట్యాక్స్ వేస్తాం. సో మాకు డబ్బులు రావాలి, ఇన్కమ్ రావాలి. సో ఈ డిమాండ్స్ వీళ్ళు పెడుతున్నారు. దీనికి అమెరికా ఒప్పుకుంటుందా అనేది చూడాలి. అంటే కొన్నైనా ఒప్పుకునే అవకాశం ఉంది. చైనా కూడా రంగంలోకి దిగి, రష్యా రంగంలోకి దిగి, ముఖ్యంగా ఆ గల్ఫ్ దగ్గర వీళ్ళని ఖాళీ చేయించడం ఒకటి, రెండోది వీళ్ళకి నష్టాలు కలిగించడానికి అప్పులు ఇవ్వడము. ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి IMF 24 బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇచ్చింది ఇప్పటివరకు. అలాగే ఇరాన్ కూడా బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇవ్వడం ఇవన్నీ చేయాలి. అట్లాగే హామీ ఇవ్వాలి, ఇంక మళ్ళీ ఇజ్రాయెల్ కానీ వీళ్ళు దాడులు చేయవు, ఒకవేళ దాడి చేస్తే మేము కూడా నీకు సపోర్ట్కి వస్తామని చైనాను, రష్యాను, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ